మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని మాట్లాడిందాం కొద్దిసేపు. తిబేరియా కస్తే ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొతి పిలాతు అధికారిగా ఉండగా అధికారిగా కలతీయకు ఏ రోజు శత్రాధిపతిగాను ఇతురాయ తకోనియతి దేశములకు అతని తమ్ముడైన పిలుపు శత్రాధిపతిగాను అభినే దేశమునకు అధిపతిగా అన్నయ్యు హైపా ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములో నున్న జకరయ్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చాను. స్తోత్రం. పొతు పిలాతు అధికారంగా ఉన్నప్పుడు శత్రాధిపతి వీళ్ళందరూ అధిపతిగా ఉన్నప్పుడు ప్రధాన యాజకుడును ఉదయకాలమున అరణ్యంలో జకరయ్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం జకరయ్య కుమారుడైన యోహాను దగ్గరికి వచ్చిందంట. అప్పుడు అంతటా అతడు వచ్చి పాపక్షమార్పణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టిసము పొందవలేనని యోదయను నది ప్రదేశం అంతటా ప్రకటించుండెను. యోదయ నది ప్రదేశం అంతటా స్వార్థ ప్రకటిస్తున్నాడు. పాపక్షమార్పణలో బాప్టిసం తీసుకోండి యోర్దాను అని ప్రకటిస్తున్నాడు అనమాట. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని ఒక యోహాను ప్రకటిస్తాను అనమాట. ప్రతి పల్లము పోస్తబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవగును, కరుకు మార్గములు నినుపగును. సకల శరీరులు దేవుని రక్షణ సూతురు. సకల శరీరులు దేవుడి వాక్యాన్ని రక్షణ చూస్తారంట. దేవుని స్తోత్రం అని అరణ్యంలో కేక వేస్తున్న ఒకని శబ్దము. అరణ్యంలో కేక వేస్తున్నాడంట ఒకరి శబ్దం అని ప్రవర్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు ఇది జరిగెను. యెషయా ప్రవర్త రాశాడంట. యెషయా గ్రంథంలో రాయబడి ఉందంట. ఆ ప్రకారం ఇది జరిగింది. అతడు తన చేత బాప్తిసము పొందవలసిన జనసమూహములను చూసి సర్పసంతానమా, రాబో ఉగ్రత తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించమంటున్నాడు అనమాట. ఫలించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తగిన ఫలం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు. అంటే అబ్రహాం మాకు తండ్రి అని వాళ్ళు చెప్పేవాళ్ళు మాట. ఎవలా అది యేసయ్యని పట్టుకుని చిలివేశారు చూడు, కైప అన్నయ్య అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు అబ్రహాము తండ్రి, నువ్వెవలో అనేసి అని అడిగేవాళ్ళు మాట. వాళ్ళు అబ్రహాము మాకు తండ్రిగా, నువ్వు దేవుడు అంటున్నావేంటి అని అనేవాళ్ళు. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను. ఈ రాళ్ల వల్ల అబ్రహాముకి పిల్లలు పుట్టించగలడని చెబుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉందంట. ఉంచబడి ఉంది.
కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకవేయబడుతుందన్నమాట. ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. నరికి అగ్నిలో వేయబడినంట. మంచి ఫలం ఫలించిపోతే మంచి ఫలం ఫలించాలి. మనం రక్షణ పొందామంటే కాదు, మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు ఫలించాలి. ఒకసారి యేసు ప్రభు ఒక మార్గాన్ని వెళ్తున్నాడంట. ఒక మార్గాన్ని వెళ్తుంటే అంజూరపు చెట్టు ఉందంట. అంజూరపు చెట్టు పచ్చగా ఆకులతో ఉందంట. ఆకులతో ఉంటే ఆ చెట్టుని ఏమన్నా అంజూరపు పళ్ళు ఉంటాయి ఏమని వెళ్ళాడంట. వెళ్ళి చూస్తే ఆకులు తప్ప మరేమి లేవంట. ఆకులు తప్ప మరేమి పండ్లు ఏమి లేవంట. లేకపోయేటప్పటికి ఆ చెట్టుని శపించేశాడు యేసయ్య. నువ్వు నీ కాయలు ఎవరు తినకుండా ఉందిరుగాక అనేసాడు అనమాట. అనేటప్పటికి ఆ చెట్టు అంతే ఎండిపోయింది. ఆ చెట్టు అంతే అట్టగా వెళ్ళిపోయింది. అట్టగే యేసయ్య అట్టగా శపించే జీవితం మనలో ఉండకూడదు. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలేనని అతన్ని అడగగా ఏమి చేయవాలని అతన్ని అడిగారన్నమాట. మంచి ఫలాలు ఫలించాలంటే మేమేం చేయాలి అని అడిగారన్నమాట. అడిగితే ఏం చేయాలని అడిగారు. అడిగితే రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలన్నమాట. ఆహారం గలవాడును అలాగే చేయవలేను. అంటే ఆహారం గలవాడు ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలన్నమాట. అలా చేయవాలి. నన్ను సుంకరులు బాప్టిసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలనని అతన్ని అడగగా ఏమి చేయవాలనని అడుగుతున్నారు బోధకుడిని సుంకరులు వాళ్ళు. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు. మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు మీరు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కువ తీసుకోవద్దు. వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరిని మీదను అపనింద వేయకయు ఎవరిని బాధ పెట్టవద్దు అంటున్నాడు. ఎవరిని అపనింద వేయవద్దు ఎవరి మీద అని అంటున్నాడు దేవుడు. అపనింద వేయవద్దు, వేయకయు ఈ జీవితంలో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. తృప్తి పొంది ఉండండి, మంచి కార్యాలు చేయండి అని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. మనం మంచి కార్యాలు చేయాలన్నమాట. అంతేగాని మనం దేవుడి బిడ్డలుగా ఉండి మనం చెడ్డ కార్యాలు మంచి ఫలాలు ఫలించిన చెట్టు నరకవేయబడుతుందంట. అది యేసయ్య చెప్పించాడు చూడు, అంజూరపు చెట్టు అట్టా ఉంటుంది. అట్టా ఉండకూడదు మనం. దేవుడు ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అయ్యి ఉండినేమో అని అందరూ యోహానుని గూర్చి తమ హృదయములలో ఆలోచించుతుండగా యోహాను నేను నీళ్ళలో అంటే యోహాను చెబుతుంది. ఇవన్నీ యోహానే క్రీస్తు అనుకుంటున్నారు. వీళ్ళు క్రీస్తు అయి ఉన్నాడేమో యోహాను అనుకుంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు అయి ఉన్నాడేమో అనుకుంటున్నారు అన్నమాట. అనుకుంటుంది యోహాను అంటాడు, నేను క్రీస్తుని కాదు, ఆయన మార్గం సరళం చేస్తాకి వచ్చాను నేను అని యోహాను చెబుతున్నాడు. యోహాను నేను నీళ్ళలోనే మీకు బాప్టిజం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు, ఆయన
చెప్పుల వారును ఇప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిసం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిసం ఇస్తాడని చెబుతున్నాడు యోహాను. అంటే వెనకాల వచ్చింది ఎవరో యేసయ్య. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్టిసం ఇస్తాడనమాట. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. ఆయన తన కళ్ళమును బాగుగా భద్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడంట. మన గోధుమలు మంచి గోధుమలుగా ఉండాలి, పొట్టుగా ఉండకూడదు. పొట్టుగా ఉన్నామనుకో అగ్నిలో పెడతాడు. అందరితో చెప్పాను. ఇదిగాక అతడు ఇంకాను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుండేను. అయితే చతురాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సహోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తం యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు అంటే హేరోదు పిలుపు అనే తమ్ముడు భార్య అని తనకి భార్యగా ఉంచుకున్నాడు అన్నమాట దగ్గర. అది యోహాను గద్దించాడు. నీ తమ్ముడు భార్య అని నువ్వు ఉంచుకుంటావు, నీకు పద్ధతి కాదు అనేది చెప్పాడనమాట. చెప్పేటప్పటికి అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించాను. ఆ మాట అన్నందుకు యోహానును చెరసాలలో వేయించాడంట. ఇప్పుడు మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా విరోధులే కదా. మంచి చెప్పామనుకో వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు చెడు చేసేవాళ్ళు. వాళ్ళకి మంచి చెప్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి కొట్టినట్టు ఉంటుంది. ఈ యోహాను అంటే చెరసాలలో వేయించాడంట. ప్రజలందరూ బాప్టిసము పొందినప్పుడు యేసు కూడా బాప్టిసం పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరబడిందంట. బాప్టిసం పొందుతుండగా ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వళ్ళే వచ్చిందన్నమాట. పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ అందు నేను ఆనందించుస్తున్నాను అని ఒక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఆయనందు తండ్రి ఆనందిస్తున్నాడన్నమాట. తండ్రిని ఆనందించే పనులు చేస్తున్నాడు యేసయ్య. మనం కూడా దేవుడు యేసయ్య ఆనందించే పనులు మనం చెయ్యాలి. అంతేగాని ఈ దేవుడిని నమ్ముకొని మనం అర్థమైన పనులు చేసామనుకో అంతే. మనం మంచి పనులు చేయాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కుమారుడు నేను ఆనందించి ఉంటాను. ఒక శబ్దం యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడుగలవాడు. యేసయ్య బోధించ మొదలుపెట్టినప్పుడు 30 ఏండ్లు గలవాడు అంట. 30 ఏళ్ళంట, 30 సంవత్సరాల మాట. ఆయన యోసేపు కుమారుని ఎంచబడేను. యోసేపు లేహికి ఎంచబడ్డాడంట. 30 సంవత్సరాలు తల్లిదండ్రికి ఇదే కలిగి ఉన్నాడు. తల్లిదండ్రికి ఇదే కలిగి ఉండి తండ్రి చేసిన వడ్డింగి పని కాడ చేశాడు యేసయ్య. నాయన కాకపోయినా నాయన అని పిలిచాడనమాట. పిలిచి యేసేపు చేసే పనులన్నీ నేర్చుకున్నాడు. చెక్క ఎలా చేయాలి, తలుపు ఎలా చేయాలి, ఇంకా ఉల్లెట్ట పట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాడు అనమాట.
తల్లిదండ్రికి విధేయత కలిగి ఉన్నాడనమాట. అట్లాగే మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనలో మనం జీవించాలి. అలాంటి జీవితం మనకి దేవుడు ప్రసాదించుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక.